ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ తాడిపత్రి శాఖ వారి ఆధ్వర్యంలో నేడు తాడిపత్రి పట్టణంలోని యలనూరు రోడ్లందరి శ్రీ వివేకానంద పాఠశాలలో ఈ రోజున మహానుభావుడు భారత రాజకీయవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈ రోజున సమావేశం ఏర్పాటు చేయడం అనేది, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన సంస్థ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా ఈ రోజున ఆయన జయంతిని పురస్కరించుకొని ఆయనను స్మరించుకోవడం అనేది ఎంత గొప్ప విషయంతో మన భాగ్యం, అదృష్టం. ఇదిగా ఆయన అంబేద్కర్ గురించి చెప్పడం అంటే ఒక అంబేద్కర్ అంటేనే మనకు రాజ్యాంగం, భారత రాజ్యాంగం గుర్తొస్తుంది. భారత రాజ్యాంగానికి పితామహుడుగా ఆయన భారతదేశ ప్రభుత్వమే కాదు, ప్రపంచ దేశాల అగ్రదేశాలన్నీ కూడా ఆయన చిత్రపటాన్ని, ఆయన విగ్రహాన్ని పెట్టుకొని పూజిస్తున్నాయి. భారతదేశం యావత్ కూడా ప్రపంచ దేశాలంతా గర్వించదగినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు, న్యాయవాది, సామాజికవాది, ఆర్థికవేత్త కూడా. సో ఆయన బాల్యం నుంచి మరి ఎన్నో కష్ట నష్టాలు, ఒడిదుడుకులను, ఇబ్బందులు ఎదుర్కొని దళిత సామాన్యమైన కుటుంబంలో పుట్టినటువంటి వాడు. మరి ఆ రోజుల్లో బ్రిటిష్ ఇండియాలోని మౌ అనేటువంటి ఒక గ్రామంలో జన్మించి నేడు అది మహారాష్ట్రలో ఉంది. ఇంతకుముందు మధ్యప్రదేశ్లో భాగంగా ఉండేది. ఈరోజు మహారాష్ట్రలో మెహర్ అనేటువంటి ఒక దళిత అట్టడుగు వర్గానికి చెందినటువంటి, బలహీన వర్గానికి చెందినటువంటి ఒక వంశంలో, కులంలో జన్మించినటువంటి వాడు. మరి బాల్యంలో కూడా ఆయన చదువుకోవాలనేటువంటి కోరిక, తత్వం కలిగినటువంటి వాడు. చదువుకోవాలంటే, బడికి వెళ్ళాలంటే ఆ రోజుల్లో దళితులకు ఆ ప్రవేశం ఉండేటువంటిది కాదు. ఆ రోజుల్లో ఎక్కడో ఒక మూలను కూర్చొని చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. వెళ్ళి నీళ్లు తాగాలంటే కూడా అందరితో పాటు నీళ్లు తాగే పరిస్థితి లేదు. ఆ వాచ్మెన్, ప్యూనో వచ్చి నీళ్లు అందిస్తారు ప్రత్యేకంగా ఇటువంటి ఈ వంశానికి చెందినటువంటి వాళ్ళకి. అట్లా కులపరంగా తను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఈ వ్యవస్థను నిర్మూలన చేయాలని బాల్యంలోనే తన కంకణ కట్టుకుని బాల్యం నుంచే ఎంతో పోరాట స్ఫూర్తితో ఆయన దళితులకు, మా వంశానికి, అట్టడుగు వర్గాల వారికి న్యాయం చేయాలనేటువంటి సదుద్దేశంతో, కసితో, కృషితో చదువుకొని ఉన్నతమైన విద్యలు అభ్యసించాడు. నిజంగా ఆయన తీసుకున్న డిగ్రీలు, ఆయన తీసుకున్న పట్టాలు, నిజంగా ఏ భారతీయుడు కూడా అన్ని డిగ్రీలు, అన్ని పట్టాలు తీసుకోలేదు. ఎన్ని విషయాల్లో డాక్టరేట్ తీసుకున్నాడు, డాక్టరేట్ పట్టాలు తీసుకున్నాడు. సో చదువు విషయంలో మనకు అందరికీ కూడా స్ఫూర్తి. నిజంగా పుస్తకాల పురుగు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఆయనను తీసుకోవచ్చు. భారతదేశ రాజకీయ నాయకులలో కాలానికి విలువ ఇచ్చినటువంటి ఇద్దరే మహానాయకులు ఉన్నారట. ఒకరు కాలం విలువను గుర్తించారు, టైం వాల్యూను గుర్తించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఇద్దరు. వారిలో మహాత్మా గాంధీ గారు, రెండవ వ్యక్తి మన అంబేద్కర్ గారు. సమయ పాలన అనేది, సమయానికి అనేది అంత ప్రాధాన్యతనిచ్చేటువంటి వాడు. ఇంతకుముందు 10th క్లాస్లో ఆయన గురించి పాఠం కూడా ఉండేది ఇంతకుముందు విద్యార్థులకు. నిజంగా ఆయనను తీసుకొని స్ఫూర్తిగా చేసుకొని చాలా మంది పిల్లలు మంచిగా చదువుకున్నారు. అందుకే మనం ఎక్కడ చూసినా కూడా ఆయన చిత్రపటంలో గమనించినా, ఆయన విగ్రహాన్ని గమనించినా, ఆయన సంఖ్యలో, ఆయన చేతిలో పుస్తకం ఉంటుంది. సో దానికి ఆయన బాల్యం నుంచి ఎంతో కష్టపడి ఉన్నత విద్యలు అభ్యసించి ఎన్నో డిగ్రీలు పొంది చదువుకునేటువంటి వ్యక్తులకు స్ఫూర్తిదాయకంగా నిలిచినాడు. అలాగే మన భారత రాజ్యాంగం అస్తవ్యస్తంగా, మన స్వాతంత్రమునకు రాకమునకు పరిస్థితి లేదు, మనకు పాలనా విషయాల్లో చాలా లోటుగా ఉండేది. అటువంటి పరిస్థితిలో భారత రాజ్యాంగాన్ని రాసేటువంటి బాధ్యత ఆయనే తీసుకున్నాడు. మరి ఆ సంస్థలో రాజ్యాంగ పరిషత్తుకు చాలా మంది సభ్యులు ఉన్నారు కూడా, ఈయన కూడా ఒకడే. అందులో కొంతమంది చనిపోవడం, ఆ బాధ్యత అంతా ఈయన తీసుకొని మరి భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అకుంఠితమైన శ్రమ జరిపి భారత రాజ్యాంగాన్ని కూర్చి, అప్పట్లో 395 ప్రకరణలు, 12 షెడ్యూల్. ఇప్పుడు అన్నీ ఉన్నాయి సార్, సోషల్ సార్, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు 395 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్ సవరణలు జరుగుతూ ఉన్నాయి. సో ఆ రీతిగా అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని కూర్చినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఆయన చేసిన భారతదేశానికి, దళితులకు చేసినటువంటి
ఆ కృషికి ఫలితంగా ఆయన మరణానంతరం 1956లో ఆయన మరణించడం జరిగింది. 1990లో భారతదేశ ప్రభుత్వం గుర్తించి ఈయన సేవలను గుర్తించి భారతరత్నగా బిరుదును కూడా ఇవ్వడం జరిగింది. తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపకులు శంకర్ సార్ గారికి, అలాగే అధ్యక్షులు గురప్ప సార్ గారికి, ఇక గౌరవ అధ్యక్షులు శ్రీహర్ సార్ గారికి, ఇక సంఘ సభ్యులకు అందరికీ శుభోదయం. మరి ఈరోజు ఎంతో సుదినమని మనం చెప్పుకోవాలి. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని భారతదేశమంతటా కూడా అత్యంత వైభవపేతంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే మన సామాజిక సేవా సంస్థ కూడా ఇక్కడ ఈ యొక్క జయంతి ఉత్సవాలను మనం కూడా అందులో భాగంగా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. మరి భీమ్రావ్ అంబేద్కర్ లేక బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన 1891 ఏప్రిల్ 14న సార్ చెప్పినట్లు మహర్ అనేటువంటి ఒక దళిత కుటుంబంలో జన్మించాడు. చిన్నతనం నుంచే ఆయన పాఠశాలలో అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు అన్నమాట. అంటే ఆ రోజుల్లో అంటరానితనం, కుల వివక్షత చాలా ఎక్కువగా ఉండేది. అలాంటి అంటరానితనానికి, కుల వివక్షతకు ఈయన గురయ్యాడు. అప్పుడే అతనిలో ఒక ఆలోచన మొదలైంది. ఈ కుల వివక్షతను, అంటరానితనాన్ని రూపుమాపాలని చెప్పేసి కంకణం కట్టుకున్నాడు. మరి సార్ చెప్పినట్లు విద్య పైన చాలా ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి. మరి చదువుకోవడానికి డబ్బులు లేకపోతే బరోడా మహారాజు యొక్క సహాయార్థంతో అతను విదేశాలకు వెళ్ళి, విదేశాల్లో అమెరికా సంయుక్త రాష్ట్రాలు అయితేనేమి, ఇంగ్లాండ్లో అయితేనేమి, జర్మనీలో అయితేనేమి అనేక దేశాల్లో ఆయన విద్యను అభ్యసించి బహుభాషా కోవిదుడిగా పేరు పొందినాడు. అతను ఆర్థికవేత్తే కాదు, సంఘ సంస్కర్త కూడా. మరి అనేక విషయాలలో మంచి పరిజ్ఞానం కలిగినటువంటి గొప్ప దిట్ట. మరి మనకు 1947లో భారత స్వాతంత్రం మీద వచ్చింది, కానీ అప్పుడు భారతదేశానికి రాజ్యాంగం అనేది లేదు. మరి ఈ రాజ్యాంగ రచన భారం ఈ యొక్క అంబేద్కర్ భుజస్కంధాల పైన పెట్టడం జరిగింది. మీరు భారతదేశానికి అనుకూలమైనటువంటి రాజ్యాంగాన్ని రచించాలి అని చెప్పేసి ఆనాటి నాయకులు ఈయనను ఆదేశించడం జరిగింది. మరి ఈయన ప్రపంచంలోని అత్యున్నత రాజ్యాంగాలన్నింటినీ పరిశీలించి అవి బాగా అధ్యయనం చేసి అందులో ఉన్నటువంటి భారతదేశానికి అనుకూలమైనటువంటి అంశాలను క్రోడీకరించి భారత రాజ్యాంగంలో నిక్షిప్తం చేసి అత్యున్నత లిఖిత రాజ్యాంగాన్ని, అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని భారతదేశానికి ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించడం జరిగింది. మరి ఆయన చిన్నతనంలో అవమానానికి గురైనారని చెప్పుకున్నాం. మరి అటువంటి అవమానాలు ఈ దళిత కుటుంబాలు కానీ గురి కాకూడదనే ఉద్దేశంతోనే, వారిని అభివృద్ధి చెందించాలనేటువంటి ఒక మహా ఉద్దేశంతోనే ఆయన రాజ్యాంగంలో దళితులకి రిజర్వేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అందరితో సమానంగా ఈక్వల్ రైట్స్ కావాలి అని చెప్పేసి, అందరితో సమానంగా వాళ్ళు ఎదగాలంటే వాళ్ళకి రిజర్వేషన్స్ అవసరం అని చెప్పి భారత రాజ్యాంగంలో ఈ యొక్క షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి ప్రత్యేకంగా ఈ యొక్క రిజర్వేషన్ సౌకర్యం కల్పించడమైంది. మరి ఇటువంటి అత్యున్నత రాజ్యాంగం ప్రపంచంలో మనకి ఎక్కడ కూడా కనిపించదు. అతిపెద్ద ప్రజాస్వామ్యం, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అనేది. అయితే ఆయన ఈ హిందూ సమాజంలో చాలా అవమానాలు గురి అయ్యాడు. హిందూ సమాజంలో ఉన్నటువంటి కుల వివక్షతను, ఈ యొక్క అంటరానితనాన్ని రూపుమాపడానికి అవిశ్రాంత పోరాటం అయితే చేయగలిగినాడు. కానీ చివరికి విసుగు చెంది, విసిగి వేసారి ఈ యొక్క హిందూ సమాజాన్ని వదిలి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అందుకే మనకు గౌతమ బుద్ధుడు ఇక్కడ కనిపిస్తాడు. సో బౌద్ధుడిగా మారడం జరిగింది. 1956లో బౌద్ధ మతాన్ని ఆయన స్వీకరించారనమాట. మరి ఎందుకంటే హిందూ సమాజంలో ఉన్నటువంటి వివక్షత పోలేదనమాట. ఆయన చాలా ప్రయత్నం అయితే చేశాడు, కానీ ఈ కుల వివక్షతను కానీ, అంటరానితనం కానీ, ముఖ్యంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలను ఆ రోజుల్లో అంటరాని వారుగా పిలిచేవారు అనమాట. మరి అలాంటి అంటరానితనము, ఈ కుల వివక్షత ఇలాంటి ఉన్నటువంటి హిందూ సమాజంలో నేను మనలేనని చెప్పేసి హిందూ సమాజాన్ని వదిలి, హిందూ మతాన్ని వదిలి ఈ యొక్క బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. బార్న్ యాజ్ హిందూ, ఐ విల్ నాట్ డై యాజ్ హిందూ. సో నేను హిందూ మతస్థుడిగా పుట్టాను, కానీ హిందూ మతస్థుడిగా మాత్రం మరణించారని చెప్పేసి అతను చెప్పి బౌద్ధ మతాన్ని స్వీకరించి ఆ తర్వాత అతను మరణించడం జరిగింది. అధ్యక్షులు గారికి, గౌరవ అధ్యక్షులు, అలాగే వ్యవస్థాపకులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సభకు నమస్కారం. ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని
ఈ విధంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. భీమ్రావ్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఒక పరిపూర్ణమైన మానవునికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో అన్నీ కూడా అతనిలో మనం చూడవచ్చు. మంచి విద్యావంతుడు, ఆర్థికవేత్త, ధర్మశాస్త్ర పారంగతుడు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పొగడడానికి మాటలు సరిపోలేనంతగా మనము చెప్పవచ్చు. అదేవిధంగా మంచి విద్యావేత్త కూడా, బిఏ, ఎంఏ, ఎంఎస్సి, ఈ విధంగా బారిస్టర్ వరకు అనేక డిగ్రీలు ఇతని సొంతమైనాయి. మంచి విద్యావేత్త, అంతేకాకుండా ఒక రాజకీయవేత్తగా కూడా ఎదిగాడు. చిన్నప్పటి నుంచినే చదువులో మంచి చురుకైన వాడు. అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో దళితులు పోరాడాడు. అదేవిధంగా మనకు రాజ్యాంగ పరిషత్తును ఏర్పరిచినప్పుడు, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ముసాయిదా కమిటీ అధ్యక్షునిగా అంబేద్కర్ గారిని నియమించారు. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా అంబేద్కర్ గారు ఉన్నారు. ఈ ముసాయిదా కమిటీలోని వాళ్ళందరూ కూడా ఆ టైంలో వేరే వేరే పనుల వల్ల దూరంగా వెళ్ళడంతో కేవలము అంబేద్కర్ గారి మీదే పడింది. మొత్తము ఆ రాజ్యాంగ రచన బాధ్యతలన్నీ కూడా తన మీద పడినప్పటికీ కూడా అతను దాన్ని సంతోషంగా మీదకెత్తుకొని అన్ని దేశాల రాజ్యాంగాల్ని మనం పరిశీలించి మంచి రాజ్యాంగాన్ని, మన భారతదేశ రాజ్యాంగాన్ని అయితే తయారు చేశారు. ఈ విధంగా మన దేశానికి అనేక సేవలు చేసిన అంబేద్కర్ గారిని స్మరించడం ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. జై హింద్. అది వాయిస్ సరే దీనికి రాదు, వేస్ట్ మాట్లాడు. ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ అధ్యక్షుల వారికి, కన్వీనర్ గారికి, ప్రధాన కార్యదర్శి గారికి, తర్వాత ట్రెజరర్ గారికి, మెంబర్స్కు అందరికీ హృదయపూర్వక అభినందనలు. చంద్రశేఖర్ సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సార్ చురుకుగా పాల్గొంటున్నాడు, చాలా సంతోషము. ఈరోజు గొప్ప జాతీయ నాయకుడు, భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాలలోకి మన రాజ్యాంగము చాలా పెద్దది, లిఖిత రాజ్యాంగము, దృఢ రాజ్యాంగము కావడానికి ప్రత్యేకంగా అంబేద్కర్ గారు ముఖ్య కారకుడు. భారతదేశ రాజ్యాంగం అంటే అంబేద్కర్, అంబేద్కర్ అంటే భారత రాజ్యాంగం అనే స్థాయికి ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు. అంబేద్కర్ గారు చిన్నప్పుడు ఇంకా మన చంద్రశేఖర్ సార్ గారు అందరూ చెప్పినప్పుడు చాలా కష్టాలు ఉన్నాడు, ఆయన అవమానాలు ఎదుర్కొన్నాడు. అవన్నీ రాబోయే భావి భారతానికి ఉండకూడదని ఆ యొక్క అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని బాగా అతి పవిత్ర భావంతో దేశ విదేశాలలో అనేకమైనటువంటి దేశాలలో ఉన్నటువంటి మంచి మంచి విషయాలను సేకరించి మన రాజ్యాంగాన్ని తయారు చేయడము జరిగింది. 10 షెడ్యూలు, 422 నిబంధనలు, ఇవన్నీ కూడి అప్పుడప్పుడు రాజ్యాంగ సవరణ కూడా చేసుకోవచ్చు అనే అవకాశాన్ని కల్పించినాడు. మన భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఆయన ఆ రకంగా అనేకమైనటువంటి దేశాలలో, సోవియట్ రష్యా, జర్మనీ, జపాను, అమెరికా, ఇంగ్లాండు, అనేక దేశ విదేశాలలో రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసం, ప్రపంచంలో ఇటువంటి రాజ్యాంగం ఎక్కడా ఉండకూడదని అనేకమైనటువంటి విషయాలు సేకరించి మన రాజ్యాంగాన్ని తయారు చేసినాడు. ఈనాడు ప్రపంచంలోనే భారతదేశ రాజ్యాంగం అంటే ప్రపంచమంతా కూడా అతి పవిత్రమైన భావనతో చూస్తున్నారు. భారతీయుల యొక్క రాజ్యాంగం చాలా గొప్పదని దానికి కారకుడు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు జీవితంలో ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి అంత గొప్ప స్థాయికి ఎదిగినాడు. అంబేద్కర్ గారి దృష్టిలో సమయం అంటేనే జ్ఞానం, సమయం అంటేనే జ్ఞానం. సమయాన్ని వృధా చేసే వ్యక్తి కాదు. కొంచెం సమయం దొరికితే చాలు పుస్తకాల పురుగులాగా పుస్తకాలు చదువుతూనే ఉన్నాడు. భారతదేశ భావి భారతానికి నేను ఎటువంటి సహాయ సహకారాలు చేయగలిగే అంశాలు నేను రాజ్యాంగంలో చేర్చగలను అనే ఆలోచనతో ప్రతి క్షణం కూడా ఆయన కృషి చేయడము జరిగింది. ఈరోజు ఆయన జన్మించడం వలన మనము ఆయన యొక్క జయంతిని విజయవంతంగా జరుపుకుంటున్నాము. నేను సెల్ నంబర్ తీసుకోవడం కూడా ఇదే రోజు తీసుకున్నాను, గర్వంగా చెప్పుకుంటున్నాను. ఏప్రిల్ 14వ తేదీ తీసుకున్నాను.
నాది లాస్ట్లో 4 కారణం ఏంటంటే నేను ఆ రోజు ఏప్రిల్ 14 నేను సిమ్ తీసుకున్నాను. నా నెంబర్ కావాలంటే లాస్ట్లో 4 ఉంటుంది. దానికి ఎవరికైనా కానీ నేను చెప్తూ ఉంటాను. ఆ రోజు అంబేద్కర్ జయంతి అని ఆ రోజే తీసుకున్నాను నేను. అందుకే నాకు 4 వచ్చిందని నా జీవితంలో అది ఆయనను శాశ్వతంగా గుర్తుపెట్టుకోవడానికే కారణం. ఇంకా మామూలుగా ఆయన పుట్టినరోజు 14 ఏప్రిల్ 1891. అంత గొప్ప వ్యక్తి ఆయన. కొన్ని తక్కువ కాలమే జీవించినా కూడా అనేకమైన గొప్ప విషయాలు సాధించి పోయినాడు. ఈరోజు ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఏ అంశానికి పోయినా, ఏ గ్రామానికి పోయినా అంబేద్కర్ విగ్రహం ఉందా ఊర్లో అని అడిగి ఆ యొక్క అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు పాదాభివందనం చేసే స్థాయిలో మన యొక్క అంబేద్కర్ గారు ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి సహాయ సహకారాలు భావి భారతానికి ఎవరూ చేయలేదన్నమాట. సామాజిక సేవా సంస్థ కోరికగా నేను ఈరోజు కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై బిఆర్ అంబేద్కర్, జై బిఆర్ అంబేద్కర్, జై బిఆర్ అంబేద్కర్, జై బిఆర్ అంబేద్కర్, జై జోహార్ జోహార్. ఏదైనా స్కూటర్ కానీ వేసుకోవడానికి అంత